అయితే ఇప్పుడు మనం ఆ శంకరాభరణం వేడికి వెళ్ళి స్నానం చేసుకున్న తర్వాత మనము పాడురంగ సముద్రకి వెళ్ళి పూజలు గావించుకుంటాం. పేట విడిచైతే అన్నల తమ్ముళ్ళరా అన్నల తమ్ముళ్ళరా పండమయ్య 10,000 నామే పండురంగ దేవా నీకు చాలా 10,000 నామే పండురంగ దేవా పిలిచిన పలికే దేవుడున్నాడు పండురంగ స్వామి దేవా. అన్నయ్య దశరాజా మీ పండుగ వద్ద వచ్చినాము కదా, సరే ఒకసారి పూజలు కావించిన వేరుకచారికి బయలుదేరదామన్నా. ఇప్పుడు ఉమ్మద్ ఖాను మనం ఈ ఒక మన ఇల్లు మీద పాండవ స్వామికి బంగారు పూలతో పూజలు చేసి వేతమ్మ సవరం వెచ్చిగేసి పొద్దమ్మ సవరం పచ్చిగేసి దోప దీపాలతో అక్కడ డబ్బులు పెడతాము కదా. అలాగేనన్నయ్య కావాలి మన ఇల్లు మీద పాండవ స్వామి ఒకసారి వేడుకునేది కాక. అలాగేనా పండగ సేనా పంకజలోచన్ పద్మనాథరామా నమ్మితినయ్యా పాండురంగ దేవా. రక్షించుమా రక్షించుమా పలకర స్వామి పాండురంగ దేవా. రక్షక దీనదయాలు కామిత పవనరా దేవా. హరిహర వారదాస వైకుంఠవాసం సూర్యత నిలవలనా.
స్వామి పార్వదేవా, ఇదిగో నీకు పూజలు చేసినాము. దోప దీపాలతో వేతమ సామ్రాడుతూ నిన్ను ఒకసారి ప్రార్థించినాము. మేము డెలివరీ కచేరీకి పోతున్నాము. మా కోరములు ప్రసాదించు స్వామి పార్వదేవా. సరే స్వామి, చాలా సంతోషమైన స్వామి పాండురంగదేవా. తమ్ముడు మొహమ్మద్ ఖాన్ అన్నయ్య రాజా, మన ఇల్లెలిపదైన పాండురంగ స్వామి మనకు 3 ముక్కల గడలు వరమిచ్చినాడు. అవును. ఆ 3 ముక్కల గడలు దాటినా కానీ మనకు అపజయం కలుగును, నా కళ్ళకు మనకు జయం కలగాలి కాక. అవును. ఆ 3 ముక్కల గడిలో దాటేలోగా మనం డెలివరీ కచేరీకి వెళ్ళి గురాన్ని పట్టి సవారీ చేసి మన తండ్రిని మన పెళ్లి తండ్రిని కైతే పెళ్లి చేసుకొచ్చింది. అలాగేనన్నయ్య, డెలివరీ కచేరీ అలాగే పాండురంగాన్ని ఒప్పందం పెట్టి మహామంత్రి ఎవరు ఇక్కడ? మీరనగా ఎవరు మంత్రివి? ఎక్కడున్నాడు మీ యొక్క టీపు సుల్తాను? సవారీగా వచ్చడానికి వచ్చినాం. ఏం రాయినా కనబడుతుంది అయితే ఈ గురుకులు కూడా సవారీగా వచ్చి. నేను వయసులో చిన్నవాడు కదా, నా ఇంకా సామర్థ్యం కలదు. నువ్వు ఒక్కసారి పట్టి కావించన్నా. తమ్ముడు మొహమ్మద్ ఖాను చాలా సంతోషమైన కావున మనము ఆనాడు గురువులయ్య గారు విద్యుబుద్ధులు సమయం వదన గురాలు పట్టే లగం నేర్పించినాడు. ఆ గ్రంథం ఉపయోగించి ఈరోజు ఈ గురాన్ని ఇక్కడ నేను లాగాలు పట్టించేది కాక. ఎవరి గుర్రాన్ని పట్టేదా గుర్రాన్ని పట్టేదా మహామంత్రి. మీ గురం పిల్ల ఏమైంది ఒకసారి చూడి. మీ గురం పిల్ల పట్టే సవారిగా వచ్చిన మీ దొరగారితో ఒక మాట తెలుపము. మీరే గుర్రమ్మను పట్టిండేదే? గుర్రమ్మని కాదురా, గురుము పట్టేసినారా? పట్టినాం. ఇంకేం కావాలి మీకు ఇప్పుడు? మీ దొరగారు ఆజ్ఞ ప్రకారం బహుమతులు ఇచ్చి చంపిస్తే మేము వెళ్ళిపోతాం. అంటే బహుమతులు కావాలా? అవును, బహుమతులే కదా. ఏమేం బహుమతులు కావాలా? 5వ కోట మైదాపురం వినాము, 4 రాజ్యాలు 1 రాజ్యం వినాము, ఆయన ఎక్కే గురు పట్టే కత్తి వినాము, ఆయన కూతురుందిగా పట్టప్ర వినాము, పిల్లాడు పోతారని బహుమతులు ఇచ్చినాడు. కావున ఆయన కూతురు తర్వాత వచ్చి పెళ్ళాడేదాము కాక చిత్తూరు జిల్లా చిన్న నవాబు పర్వత దేశం పరింగపెట్లు 108 మేట పాళేగాళ్ళు 76 రాజాపూర్ రాజులు మా తండ్రిని మా పిడితండ్రిని ఎల్లరూ కైతలు పిడిగడ చేయము. నీ ఆఖరి ప్రకారం మీ తండ్రి మీ పిడితండ్రి 108 మేట పాళేగాళ్ళు 70 రాజాపూర్ రాజులు అందరినీ కైతలు విడుదల చేసేయండి. చెప్పు. అయినా కానీ ఇంకొక సందేశము. ఏమి? నా జంజికు చుట్టూ 16 రాజ్యములో ఊపురంటే ముసల్మానికి ఉప్పు పెట్టను, ప్రాణం అంటే పరిగవానికి పైపు కట్టనని నా జంజికు చుట్టూ 16 రాజ్యంలో సాటింప చేయమని ఆయన మహామంత్రి. నీకంటే కదా కావాల్సింది. జాబ్ రాసి లేక మీ ఇంటికి పంపిస్తాను, వెళ్ళిపోయిగా. కాళ్ళంపా ఇప్పుడు ఎట్టు గుర్రమ్మను పట్టేసినారు. గుర్రమ్మను పట్టినారు కాబట్టి మీకు మొత్తాన్ని మునక్కాయలు చారు ఉంది, తినేసి పండ. మొహమ్మద్ ఖాను అయినా కావున మనం వచ్చి చాలా రోజులు అవుతున్నాం. మలక్దూళ్ళగా మీ తల్లి ఎదురు చూస్తున్నది. ఆయన ఒక సందేశం. ఏమి? నీకే బాధలు ఏ కష్టం వచ్చా నీవు ఒక జాబు రాయము, నాకే బాధలు ఏ కష్టం వచ్చా నేను ఒక జాబు రాస్తాను. చిన్ననాటి స్నేహితులు మా సంబంధం. అలాగే రాజా. అయితే ఇంకా మన గృహానికి మనం వెళ్దామా? మనం వెళ్ళిపోదాం పదా. పదా నువ్వు. చేరి విడిచారు.
మంగళూరి రాజు అంతలో మేడ చేరాం హరికొట్టిన బాబుకి